మరి రూబేను చేసినటువంటి డెసిషన్స్లో, రాంగ్ డెసిషన్స్లో నంబర్ 1, ఎప్పుడు కూడా ఎవరు కూడా చెయ్యని ఘోరాతి ఘోరమైనటువంటి తప్పు రూబేన్ చేశాడు. ఏమని చేశాడంటే, తన తండ్రి ఉపపత్ని అయినటువంటి బిల్హాతో తను పాపం చేశాడు. దేవుడు ఒప్పుకోలేదు ప్రియులారా. దేవుడు చాలా కఠినంగా చూశాడు. తను తప్పు చేశాడు. ఇజ్రాయేలు అనగా యాకోబుకు వినపడింది, కానీ రియాక్ట్ అవ్వాల. నా మాట జాగ్రత్తగా తప్పు చేశాడు, యాకోబుకు వినబడింది, కానీ వెంటనే రియాక్ట్ అవ్వాల. బహుశా రూబేన్ అనుకుని ఉంటాడు ప్రియుడరా, నేను ఇది చేసినా కూడా నా తండ్రి రియాక్ట్ అవ్వలేదు అని అంటే, నేను ఇది తప్పు చేసినా కూడా నాకు శిక్ష రాలేదు అని అంటే, నేను ఇది తప్పు చేసినా కూడా ఎలాంటి పర్యావసానము నేను అనుభవించలేకపోతూ ఉన్నాను అని అంటే, బహుశా దీనిని ఎవరు గమనించలేదు, గమనించినా కూడా వారు దానిని ఓకేగా భావించారేమో, దేవుడు దాన్ని ఓకేగా భావించాడేమో, కాబట్టి నన్ను శిక్షించలేదు అని రూబేన్ అనుకుని ఉంటాడు. యు సీ సమ్ టైమ్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రియులారా, దానికి వెంటనే పర్యావసానం, వెంటనే శిక్ష రాకపోతే కొంతమంది ఆలోచించే ఆలోచన ఏంటంటే, బహుశా ఇది కరెక్టే కావచ్చేమో, ఇది తప్పే కాకపోవచ్చేమో, దేవుడు దీన్ని చూసి ఊరుకున్నాడు అని అంటే దేవుడి దృష్టిలో ఇది అంగీకారమేమో అని చాలా మంది ప్రియులారా చేసిన తప్పును పదే పదే చేస్తూ ఉంటారు. ప్రియులారా, అయితే జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్. దేవుడు మనం చేసిన తప్పుకు వెంటనే శిక్ష ఇవ్వకపోవటం అనేటువంటిది, వెంటనే మనం శిక్షించకపోవటం అనేటువంటిది ఆయన మంచితనం. ప్రియులారా, మనం మారతామని అవకాశము, మన తప్పును తెలుసుకుంటామని అవకాశం ఆయన ఇస్తూ ఉన్నాడు తప్ప ఆయన చేతకాక కాదు. ప్రియులారా, రూబేను ఎప్పుడైతే తన తండ్రి ఎవరు రియాక్ట్ అవ్వాలా, దేవుడు రియాక్ట్ అవ్వాలా, కాబట్టి బహుశా రూబేను అనుకుని ఉంటాడు, మేబీ ఇట్స్ ఓకే. కానీ ప్రియులారా, 49వ అధ్యాయం వచ్చేసరికి, అనగా యాకోబు తన 12 మంది పిల్లలను దీవిస్తున్నాడు. ప్రియులారా, 12 మంది పిల్లలను దీవించే సమయంలో ఇది బయటకు వచ్చింది. హీఈస్ నౌ డిక్లేరింగ్, నీవు నీళ్ళ వలె చంచలుడవై నీవిక అతిశయమును పొందవు. హీస్ డిక్లేరింగ్, హీస్ సేయింగ్, thou shall not excel. రూబేను, నువ్వు ఎప్పుడు గొప్పవాడివి కాలేవు. ఎందుకు గొప్పవాడివి కాలేవు? నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీదకి. ప్రియులారా, ఇట్ వాస్ నాట్ ఫర్గాటన్. నా మాట వింటున్నారా? యాకోబు మర్చిపోలా, దేవుడు మర్చిపోలా. కరెక్ట్ టైంలో ప్రియులారా యాకోబు బయటికి తెచ్చాడు. యాకోబు అంటున్నాడు, రూబేను, నా పెద్ద కుమారుడు నువ్వు, నా బలాతిశయము నీవు, నా ఉన్న ఔన్నత్యాశయము అతిశయము నీవు, కానీ రూబేను, నీవు అతిశయమును పొందవు. యు విల్ నాట్ ఎక్సెల్. ప్రియులారా, మన జీవితంలో చేసే ఒక్క తప్పుడు నిర్ణయం ద్వారా ఎంత కోల్పోతామో రూబేను ద్వారా మనకు తెలుస్తుంది.